స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే మజల్స్ కాదు, మనీ కాదు, ఫాలోవర్స్ కూడా కాదు. అసలు మైండ్ ఎలా ఆలోచిస్తుందో అదే స్ట్రాంగ్ మైండ్ సెట్. నార్మల్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా అనుకుంటారు, ఎందుకు నాకే, ఇది నా వల్ల కాదు, లక్ లేదు అని. కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇలా అనుకుంటారు, ఎలా అంటే ఇది నాకు నేర్పించే లెసన్ ఏంటి, ఈ సిచ్యువేషన్ నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని. డిఫరెన్స్ ఏంటంటే వీక్ మైండ్ సెట్ ప్రాబ్లమ్స్ లో మునిగిపోతారు, స్ట్రాంగ్ మైండ్ సెట్ ప్రాబ్లమ్ ని టూల్ లా యూజ్ చేస్తారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎమోషన్ లెస్ కాదు, కానీ ఎమోషన్స్ వాళ్ళని కంట్రోల్ చెయ్యవు. యాంగర్ వచ్చినా, ఫియర్ వచ్చినా, సాడ్ గా ఉన్నా వాళ్ళు ఫస్ట్ పాస్ తీసుకుంటారు. డిసిషన్ అన్నది ఎమోషన్ తో కాదు, లాజిక్ ప్లస్ పేషెన్స్ తో తీసుకుంటారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ రూల్ ఏంటంటే నా ఫీలింగ్ టెంపరీ, నా డిసిషన్ పర్మనెంట్. వీక్ మైండ్ సెట్ వాళ్ళు అందరి లైఫ్ తో కంపేర్ చేస్తారు, సోషల్ మీడియా చూసి డిప్రెస్ అవుతారు. అదే స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు నేను నిన్న కన్నా బెటరా అని అడుగుతారు, వేరే వాళ్ళ జర్నీని రెస్పెక్ట్ చేస్తారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ మంత్ర, నా రేస్ లో నేను ఒక్కడనే. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు వీక్ మైండ్ సెట్ లైఫ్ అయిపోయింది అని అనుకుంటారు, కానీ స్ట్రాంగ్ మైండ్ సెట్ వాళ్ళు అటెంప్ట్ 1 కంప్లీట్, నెక్స్ట్ వర్షన్ బెటర్ అని. స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఫెయిల్యూర్ ని ఐడెంటిటీగా కాదు, ఫీడ్బ్యాక్ గా చూస్తారు. ఇలాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ అన్నది ఒక్క రోజులో రాదు, డైలీ హ్యాబిట్స్ వల్ల వస్తుంది. అలాంటి వాళ్ళు డైలీ ఈ విధంగా చేస్తారు, కంప్లైంట్స్ తక్కువ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటారు, రోజు ప్రతి ఒక్కటి ఏదో ఒకటి నేర్చుకుంటారు, ఎక్స్క్యూజెస్ కి దూరంగా ఉంటారు. స్ట్రాంగ్ మైండ్ సెట్ అంటే పర్ఫెక్ట్ లైఫ్ కాదు, ప్రాబ్లం ఉంటుంది, ఫియర్ ఉంటుంది, పెయిన్ కూడా ఉంటుంది. కానీ డిఫరెంట్ ఏంటంటే మైండ్ ని సిచ్యువేషన్ లో కంట్రోల్ చేయని వారు సిచ్యువేషన్ ని మైండ్ తో కంట్రోల్ చేస్తారు. ఒకటి గుర్తు పెట్టుకోండి, స్ట్రాంగ్ మైండ్ సెట్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ అవుతుంది. Yeah, it's good to give back.